రైట్. మురళి గారు చెప్పండి, ఎవరు బాధ్యత వహించాలి, ఎవరు చేయాలి, ఎందుకు పరిహారం విషయంలో ఇంతవరకు ఏమి ప్రకటన చేసినట్లు లేరు? ప్లస్ చంద్రబాబు గారిది ఎంత బాధ్యత ఉంది, పవన్ కళ్యాణ్ గారిది ఎంత బాధ్యత ఉంది, హైందవ సంఘాలది ఎంత బాధ్యత ఉంది, ఈవో జేఈఓల మీద వస్తున్న విమర్శలకి వాళ్ళ జోలికి ఎందుకు చంద్రబాబు గారు వెళ్ళటం లేదు? అసలు ఈ మొత్తం ఎపిసోడ్ మీద మీరు దగ్గరుండి చూసినట్టున్నారు కదా, ఆ పరిస్థితి అంతా మీరు ఆ బాధితులని దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ చేసినట్టున్నారు కదా. ఓవరాల్గా మీ ఇంప్రెషన్ ఏమిటి? ఇప్పుడు చంద్రబాబు గారు ప్రథమ ముద్దాయి అవుతారా, అవ్వరా, లేక మీ చైర్మన్ రాజీనామా చేయాలా, చేయక్కర్లేదా? సార్, ఈ ఘటనకు సంబంధించిన విషయాలు మొన్నటి నుంచి విపరీతంగా చర్చ అవుతున్న విషయం మనందరికి కూడా తెలుసు. నేను కూడా ప్రత్యక్షంగా ఆ బాధితులు ఆసుపత్రిలో ఉన్నప్పుడు లేదా అక్కడ ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రత్యక్షంగా నేను పోయి పరామర్శ చేయడం, వాళ్ళందరినీ కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఒకటి, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా డిప్యూటీ సీఎం కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి వెంటనే ఘటన ప్రదేశానికి రావడం, కొన్ని చర్యలు ప్రకటించడం అనేది అభినందించదగింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, ఈ వైఫల్యానికి బాధ్యత ఎవరిది అనేది ప్రధానమైనటువంటిది. 100కి 100 పాళ్ళు ప్రభుత్వందే ఈ బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రభుత్వంలో కూడా ఎవరిది మొదటిది అన్నప్పుడు పోలీసుల వ్యవహార శైలి చాలా అన్యాయంగా ఈ సందర్భంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఇదేదో కొత్తగా క్రౌడ్ మేనేజ్మెంట్ ఇది ఇప్పుడు నేర్చుకొని చేయాల్సినటువంటి పనే కాదు. దురదృష్టం ఏంటంటే టీటీడీలో వచ్చినటువంటి మార్పులు, టీటీడీలో ఉన్న ఉద్యోగులందరూ మంచి ఎక్స్పర్టైజ్డ్ క్రౌడ్ మేనేజ్మెంట్ అఫీషియల్స్, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలి కదా మురళి గారు, టీటీడీ క్రౌడ్ మేనేజ్మెంట్ యొక్క గొప్పతనాన్ని గుర్తించే అయోధ్యకు కూడా తీసుకెళ్లారు కదా. ఇక్కడ స్టాఫ్ని చూసి, అదే ఎక్స్పర్ట్స్ని చూసి అక్కడ కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినట్టున్నారు కదా. చేశారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అక్కడికి పిలిపించారు. ఈ ఆధ్యాత్మిక సంస్థలు ఏదన్నా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగేటప్పుడు టీటీడీ ఉన్నతాధికారులను పిలిపించుకొని మరి ఈవెన్ మహాకుంభక మేళా సందర్భంగా ఇట్లాంటి జనం ఎక్కువ పోగేటువంటి ప్రతి చోట ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎట్లా అన్నటువంటి విషయాన్ని టీటీడీ దగ్గర సంప్రదింపులు చేయడం అనేది ఒక రెగ్యులర్ యాక్టివిటీ. అంటే పెద్ద ఎత్తున సమూహాలు వచ్చినప్పుడు ఎట్లా వ్యవహరించాలనే విషయం టీటీడీ ఉద్యోగులకి తెలిసినట్టుగా భారతదేశంలో ఏ ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా తెలియదు అనేది ఒక వాస్తవం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైందంటే, ఈ పర్టికులర్ ఘటనలో పోలీసుల మీద ఆధారపడిపోవడం, శ్రీవారి సేవకుల మీద ఆధారపడిపోవడం, రెవెన్యూ యంత్రాంగం మీద ఆధారపడిపోవడం, వాళ్ళకి ఏదో వాస్తవంగా ప్రతిసారి జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఇంకోటి, ఇది కొత్తగా చేస్తున్నటువంటి ప్రతిరోజు కౌంటర్లు కేంద్రాలు ఉంటాయి తిరుపతిలో. విష్ణు నివాసంలో ఒక కౌంటర్ ఉంటుంది, అలిపిరి దగ్గర ఒక కౌంటర్ ఉంటుంది, శ్రీనివాసం దగ్గర ఒక కౌంటర్ ఉంటుంది. 3 కౌంటర్లో రోజు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు లక్షల్లో కూడా వచ్చి పడిపోతూ ఉంటారు. ఇట్లాంటి సందర్భాల్లో కూడా చిన్న గాయమైనటువంటిది లేదు. గతానికి ఇప్పటికీ జరిగినటువంటి లోపం ఏంటంటే, ప్రధానంగా టీటీడీనే దీనికి బాధ్యత వహించాల్సింది. టీటీడీ చైర్మన్ గారు, అధికార యంత్రాంగం అందరూ కలుసుకొని ప్రకటన చేసింది ఏమంటే, ఈ దఫా టికెట్ లేకుండా కొండ మీదకి రావడానికి వీల్లేదు అని చెప్పి ఒక షరతు పెట్టారు. గతంలో ఏముంది, టికెట్ ఉన్నా లేకపోయినా కొండ మీదకి వెళ్ళిపోయేవాళ్ళు, అవకాశాన్ని బట్టి వాళ్ళు దర్శనాలు చేసుకుని బయటకు వచ్చేవాళ్ళు. షెడ్యూల్లో ఉన్న వాళ్ళకి భోజనాలు, పాలు ఇట్లాంటివన్నీ అరేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఒక కొత్త షరతు పెట్టడం మూలంగా ఈ ఇబ్బంది రావడం అనేది కీలకంగా నేను గమనించింది. రెండవ అంశం ఇంకోటి ఏంటంటే, ఈ కేంద్రాలు, టికెట్ కౌంటర్లు తిరుపతి వాసుల కోసం పెట్టింది. ఇప్పుడు తిరుమల కొండ మీద బాలాజీ నగర్ లో స్థానికుల కోసం అని చెప్పారు. తిరుపతిలో కౌంటర్లు గత ప్రభుత్వం కానీ గతంలో ఇట్లాంటి అవన్నీ జరిగినప్పుడు ఇది తిరుపతి వాళ్ళకి ప్రత్యేకంగా కేంద్రీకరించి పెడుతున్నటువంటి కౌంటర్లు. ఈ దఫా దీన్ని తీసేసి ఎవరైనా రావచ్చు అని చెప్పేశారు. నిన్న చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చేది, తిరుపతి వాళ్ళు ఒక్కర్లేరే. తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మీరు పెట్టినటువంటి షరతు మూలంగా కొండ మీదకి రావాలంటే టికెట్ ఉండాలి, ఈ టికెట్లు తిరుపతి కౌంటర్లో తీసుకోవాలనేటప్పటికి పెద్ద ఎత్తున వచ్చి పడిపోయారు. రావడమే కాదు, ఉదయం వీడు గురువారం ఉదయం టికెట్లు 5 గంటలకు ఇస్తారంటే బుధవారం ఉదయం 8 గంటల నుంచే జనం పోగు కావడం అనేది ప్రారంభమైంది. ఆ రోజున మధ్యాహ్నం 1 గంట దాకా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీలు, లేదంటే డిఎస్పీలు, అధికార యంత్రాంగం అంతా కూడా మేము ఈ గంజాయి సంచులను పట్టుకున్నాము అని చెప్పి వాటిని చూపించే
పనులు, ప్రెస్ మీట్లు, ఈ పనుల్లో బిజీగా ఉన్నారు తప్ప తిరుపతిలో సంఖ్య పెరుగుతుంది. నిమిషానికి, గంటకి వేల సంఖ్యలో జనం తిరుపతి పట్టణం మీదకి వచ్చేస్తున్నారు. దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలన్నటువంటి చర్చ పోలీసుల్లో జరగలేదు. అదే మాదిరి ఇంత పెద్ద ఎత్తున జనం వస్తున్నప్పుడు ఏం చర్యలు తీసుకోవాలన్నటువంటి దాన్ని కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బైరాగపట్టి దగ్గర అయితే ఒక మహిళకి అస్వస్థతకు గురైంది కాబట్టి బయటికి తీసుకొని వస్తుంటే ఈ ఘటన జరిగిందని చెప్పి బుకాయిస్తూ ఉన్నారు. ఆ విష్ణునివాసం దగ్గర ఎందుకు జరిగింది ఒక మహిళ తొక్కిసలాట, శ్రీనివాసం దగ్గర ఎందుకు తొక్కిసలాట జరిగింది, లేదా ఇందిరా మైదానం దగ్గర ఎందుకు తొక్కిసలాట జరిగింది? దాదాపు తిరుపతిలో ఉన్న 8 కేంద్రాల్లో తొక్కిసలాట్లు, ఘర్షణలు, భయపడిపోయి జనం అంతా కూడా వెనక్కి వచ్చేయడం అనేది జరిగింది. జరగాల్సిందేంది, జనం గనక పెద్ద సంఖ్య వాస్తవంగా ఎప్పటి నుంచో ఇచ్చి ఉంటే ఈ గొడవ ఏమి లేదండి. ఎప్పుడో 10 రోజులు 15 రోజుల కిందట ప్రారంభించాల్సింది. ఇప్పుడు ప్రారంభించినటువన్నీ కూడా ఎక్కడ జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతాల్లో, సందులు గొంతుల్లో వీటన్నిటిని ప్రారంభించారు. ఎక్కడా జనం కొద్దిమంది నిలబడుకోవడానికి ఆస్కారం లేదు. ఎంత పరిస్థితి అంటే ఆ బుధవారం రోజున తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రధాన వీధులన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. మహతీ దగ్గర ఉన్నటువంటి ఆ కౌంటర్ దగ్గర నుంచి దాదాపు స్విమ్స్ దాకా జనం ఉన్నారంటే దాదాపు 2-3 కిలోమీటర్ల దూరం జనం వచ్చేశారు. అంటే ఇంత పెద్ద ఎత్తున పోగవుతుంటే దీన్ని నియంత్రించాలి, క్రమబద్ధీకరించాలన్నటువంటి కనీసమైన ఇది ఉండదా ప్రభుత్వానికి? ఇప్పుడు ఇక్కడ పోలీసులు పట్టించుకోవాలా, టీటీడీ పట్టించుకోవాలా, మీ విజిలెన్స్ ఏమైంది, మీ ఇంటెలిజెన్స్ అధికారులు ఏమైనారు, మీకున్నటువంటి యంత్రాంగం మొత్తం ఏమైంది? ఇట్లా పెరిగిపోతున్నారు, దీన్ని ఏమి చేయాలన్నటువంటి ఆతృత ఏమి పైన వాళ్ళకే ఉండదా? లేదంటే ఎన్ని రకాలైనటువంటి వ్యవస్థలు పెట్టుకున్నటువంటి మీకు ఉండదా? దురదృష్టం ఏంటంటే విఐపీలు వస్తే ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ చుట్టుపక్కల జిల్లాల నుంచి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అదే మాదిరి విశాఖపట్నంలో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు. 5,000 మంది పోలీసులను అక్కడ మోహరించారు. ఇక్కడ నిన్న కూడా జరిగిందేమనంటే స్వయంగా బిఆర్ నాయుడు గారు అధికారులందరూ కూడా చెప్పారు, 3,000 మంది పోలీసులను ఏర్పాటు చేస్తున్నాం, 1,500 మంది విజిలెన్స్ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం, అన్ని రకాలుగా పకడ్బందీగా మేమంతా చేస్తున్నాం, కాబట్టి మీరు రావచ్చు, ప్రశాంత వాతావరణంలో దర్శనాలు చేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పారు. కానీ దురదృష్టం ఏంది, గతంలో ఎప్పుడూ లేదు. తిరుపతిలో నేను పుట్టి పెరిగి ఇక్కడే అన్ని రకాలుగా చూస్తున్నాను. ఎన్నో వైకుంఠ ఏకాదశులు చూసాం. ఒక సందర్భంలో అయితే చాలా పెద్ద ఎత్తున జనం వచ్చేసి దర్శనం ఆలస్యం అయిందని చెప్పి కొండ మీద గేట్లనే బద్దలు కొట్టేశారు. అట్లాంటి ఘటనలో కూడా చిన్న గీత పడలేదు ఒక్క భక్తుడికి. ఇక్కడ అలిపిరి దగ్గర కూడా పెద్ద నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు నేను ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు కూడా చిన్న ఇన్సిడెంట్ లేదు. కానీ ఇప్పుడు ఏమీ లేదు. ఏ రకమైనటువంటి ఇది లేకుండా కేవలం వైఫల్యం, క్రౌడ్ మేనేజ్మెంట్ వైఫల్యం మొదటిది. రెండవది పోలీసులు బాధ్యత రాహిత్యంగా ఉండడం. కనీసం 10 మంది పోలీసులు ఒక సెంటర్ దగ్గర లేరు. మేము అడిగాము ఎంతమంది పోలీసులు పెట్టారని. ప్రతి సెంటర్లో 40 మందిని పెట్టామన్నారు. చూడటానికి కూడా పోలీసులు కనపడలా. చూసేవాళ్ళకి మాకే అర్థం అవుతుంది ఏంది ఊరంతా పెరిగిపోతుంది జనం అని. అంటే దీన్ని నిర్వర్తించాల్సిన వాళ్ళు, లేదంటే సమన్వయం చేయాల్సినటువంటి వాళ్ళు ఏమీ పట్టించుకోవాలా? ఎంత పరిస్థితి అంటే మామూలుగా రెగ్యులర్ గా జరిగేది ఒక ఫినామినా ఏమంటే ఈ కౌంటర్లన్నింటిని కూడా ఎస్పీ గారు తనిఖీ చేయాలి, కలెక్టర్ గారు తనిఖీ చేయాలి. కొండ మీద జేఈఓ సమన్వయంతో ఉద్యోగులందరూ కూర్చొని ప్లాన్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా డెసిషన్స్ చేసుకొని ఇమీడియట్ గా దానన్నింటినీ చేయాలి. ఈసారి ఒక్కరు కూడా తనిఖీ చేయాలి. ఎస్పీ అటువైపు పోలేదు, కలెక్టర్ గారు అటువైపు పోలేదు, ఈ ఉన్నతాధికారులు ఏమీ పోలేదు. పోకపోవడానికి వీళ్ళేదో దురుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఎవరో కొంతమంది దురుద్దేశంతో కుట్ర చేసి ఇవన్నీ చేశారని నేనేం అనుకోవడం లేదు. వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఇట్లాంటివి జరగడానికి వాళ్ళందరూ ఏదో బుద్ధిపూర్వకంగా ఇట్లాంటి కుట్రలు చేశారన్నటువంటి అభిప్రాయం నాకేం లేదు. ఒక నిర్లక్ష్యం, ఏముందిలే జరిగిపోతుంది అన్నటువంటి ఒక తేలిక భావం, ప్రజల పట్ల బాధ్యత లేనటువంటి తనమే ఇక్కడ ఈ పరిస్థితి కారణమైందని నేను సీరియస్ గా. అయితే చంద్రబాబు గారు ఏంటి టోకెన్లు ఇస్తారని నాకు ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి నాకు అసలు తెలియదు అంటాడేంటి? ఆయన అంత అమాయకుడా నిజంగానే? అసలు ఆయనకి తెలియదా? మరి పవన్ కళ్యాణ్ గారేమో ఈఓ జేఈఓ చైర్మన్ బాధ్యతని స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు గారు ఎక్కడ వాళ్ళ గురించి ప్రస్తావించట్లా. ఏమిటి అంత వాళ్ళని కాపాడవలసినంత అవసరం ఏమొచ్చింది? నిజానికి ఇటువంటి ఇష్యూస్లో ఎవరు ప్రధానమైనటువంటి బాధ్యత అయితే వాళ్ళతో వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. చైర్మన్ అవసరమైతే రిజైన్ చేయమని చెప్తారు. ఈ పరిస్థితి ఉంటుంది కదా. అసలు ఏమీ లేకుండా మొత్తం డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉందా కేసుని? అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టోకన్ల విధానమే తెలియదు,
గత ప్రభుత్వ విధానాన్ని మీరు అమలు చేస్తారా, తమాషాగా ఉందా, లేదంటే ఇది సీరియస్ గా తీసుకుంటాను, ఇవన్నీ ఏదో ఒక ఉన్నతాధికారుల్ని రోడ్లో నిలబెట్టి తోలనాడేటువంటి పద్ధతి సమంజసమైనటువంటిది కాదు. ఇది గత ప్రభుత్వం చేయొచ్చు, అంతకుముందు ప్రభుత్వం ఎవడైనా చేయొచ్చు, ఇది ప్రజలకు మేలు చేసేదా కాదా? వాస్తవంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక్కరోజు లక్షల సంఖ్యలో జనం వచ్చి పడిపోతున్నటువంటి రోజుల్లో వైకుంఠ ద్వారాలు చూడాలనేది భక్తులకి చాలా పెద్ద కోరిక, ఆతృత. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో 10 రోజులకి దీన్ని ఎక్స్టెండ్ చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఇన్వైట్ చేశారు. భక్తులందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో మంచి నిర్ణయం చేశారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చూపించడం అనేది మంచిదే అని చెప్పి అందరూ ఆహ్వానించారు. అందు కారణంగానే 10 రోజులు ఎక్స్టెండ్ చేస్తే అది మంచిది. ఈ ప్రభుత్వం కూడా దాన్ని రద్దు చేసేది పనికిరాంది అయితే, లేదంటే దానివల్ల బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ లేదా ఫలితాలు వేరుగా ఉంటే మీరు రద్దు చేయొచ్చు. కానీ కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసే దాంట్లో మీ వైఫల్యాన్ని పక్కన పెట్టి, మీరు చేసినటువంటి తప్పుల్ని పక్కన పెట్టుకొని ఇదేదో నేననేది ప్రభుత్వం ఎవరైనా కావచ్చండి. ఎన్టీ రామారావు గారు సబ్సిడీ బియ్యాన్ని తెచ్చారు, ఆ తర్వాత ఎవరైనా ప్రభుత్వం రద్దు చేసాయా? లేదు, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏ ప్రభుత్వం అయితే ఏముంది? ఎవరున్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి జయలలిత గారు కొన్ని పథకాలు తెచ్చారు. ఆయన స్టాలిన్ అధికారంలోకి వస్తేనే రద్దు చేసేలేదే, కంటిన్యూ చేస్తున్నాడే. ఇప్పుడు సమస్య ఏంటంటే అది మంచిదా కాదా, ప్రజలకు ఉపయోగపడేదా, భక్తులు ఏమనుకుంటున్నారు అన్నటువంటిది కాకుండా దాన్ని డైవర్ట్ చేసి ఈ రకంగా మాట్లాడడం ఎట్లా ఏ రకంగా చూసినా సమర్థనీయం కాదు. చంద్రబాబు నాయుడు గారు నన్ను వచ్చారు, నష్టపరిహారం ₹1 అడిగావు. ₹1 అనేది న్యాయమైనటువంటిది. ఎందుకనంటే కుటుంబ పెద్దలనే కోల్పోయినారు. యజమాని కోల్పోయిన తర్వాత లేదా ఆ కుటుంబంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులను కోల్పోయిన తర్వాత ₹1 అనేది పెద్దదా? ఇప్పుడు వాస్తవంగా సినిమా తొక్కిసలాట్లో జరిగిపోయిన వాళ్ళకి 2 కోట్లు ₹1 ఇస్తున్నారు. మన విశాఖపట్నంలో ఈ గత ప్రభుత్వం ₹1 అక్కడ ఉన్నటువంటి LG పాలిమర్స్ కంపెనీ నుంచి తీర్చినటువంటిది లేదా ఆ రోజు ప్రకటన చేసింది మన కళ్ళెదురుగా కనిపిస్తా ఉంది. ఇక్కడ వేల కోట్ల రూపాయల ఆదాయము, భక్తులే మాకు పరమావధి అని చెప్పే చోట మీరు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటన చేసి, అది కూడా మా బోటోళ్ళందరూ బాగా గొడవ చేస్తున్నాము, అడుగుతున్నాము అన్నటువంటి కారణంగా క్షతగాత్రులకు ఏదో నామినల్ ఇచ్చేసి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇమ్మన్నాం, కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని చెప్పి సరిపెట్టడం అనేది న్యాయమైనటువంటిది కాదు. ఏ రకంగా చూసినా ప్రభుత్వ వ్యవహార శైలి సమంజసంగా లేదు. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కొంతమంది చర్యలు తీసుకుంటానని చెప్పి ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రకటనకి పవన్ కళ్యాణ్ గారి ప్రకటనకి మధ్య తేడాన్ని గమనించండి. ఇక్కడ ఈఓ ఏఈఓ అదే మాదిరి పాలక మండలికి మధ్య గ్యాప్ ఉంది. అదే మాదిరి మొత్తం తీవ్రమైనటువంటి లోపాలు జరిగిపోయినాయి. ఇదేదో కుట్ర జరిగిందంటే ఎవరు చేశారు కుట్ర? మీరు పెట్టిన పోలీసులే, మీరు పెట్టినటువంటి అధికారులే. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, 7 నెలలుగా అధికారంలో మీరున్నారు. ఎవరో కుట్ర చేశారంటే టికెట్ ఇచ్చేది లేదా వైసీపీ కార్యకర్తలు లేదా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు లేదంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు కదా. టికెట్లు ఇచ్చేది ప్రభుత్వ అధికారులే, లేదా అక్కడ నియమించింది సిబ్బంది మీ వాళ్లే, మొత్తం పోలీసు యంత్రాంగం మీ వాళ్లే. ఇప్పుడు 3,000 మంది పోలీసులు అని చెప్పి ప్రకటన చేసింది ఇతర పార్టీల వాళ్ళ, ప్రభుత్వమే కదా, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగమే కదా. ఎవరో కుట్ర అంటే బాధ్యత తీసుకోకుండా మా బాధ్యత ఏమీ లేదు, మా తప్పేమీ లేదు. అయితే ఇంకొక పాయింట్ చెప్పండి. చైర్మన్ ఈఓ సీఎం ముందే గొడవ పడ్డారంట కదా, నువ్వు తప్పని. ఆ జేఈఓ మీద ఎన్ని ఆరోపణలు వస్తున్నా చంద్రబాబు గారు ఆయన జోలికి వెళ్ళరంట, వెంకన్న చౌదరి గారి మీద. నాకేమంతా నేనేమి ఇంకా చూడలేదు, అది మీడియాలో కూడా అట్లాంటి ఘటన జరిగినట్టు కూడా నా దృష్టి ఏం లేదు. వచ్చింది పేపర్లో వచ్చింది, జాకీ మీడియాలోనే వచ్చింది కాబట్టి అది కరెక్ట్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, ఇప్పుడు జాతీయ మీడియాలో రావడం పవన్ కళ్యాణ్ గారే. జాతీయ మీడియా కాదు, జాకీ మీడియా టీడీపీ జాతీయ మీడియా. ఉప ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా ఆ విషయాన్ని. ఉప ముఖ్యమంత్రి గారే ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ తప్పు జరిగింది అంటే ముఖ్యమంత్రి మాటలకి ఉప ముఖ్యమంత్రి మాటలకి మధ్య చాలా తేడా కనపడుతుంది కదా, అది సమస్య. దాని తోడు వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకోవటం, అరుచుకోవడం జరిగిందట బిఆర్ నాయుడు గారికి, శ్యామలరావు గారి తోలికి వచ్చే పరిస్థితి ఇమీడియట్గా చంద్రబాబు గారికి ఉండదు. ఎందుకంటే ఆయన పొరపాటున ఆ తిరుపతి లడ్డు అపచారం అంతా చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నారంటే వీళ్ళ కొమ్మ మునుగుద్ది కదా పూర్తిగా. సో అందుకని ఆయన జోలికి వెళ్తారని అనుకోవడానికి లేదు. ఆయనకి కావలసిన వెంకన్న చౌదరి కాబట్టి ఆయన జోలికి వెళ్ళకపోవచ్చు అనేది కొందరు అభిప్రాయం. రైట్.